ఎజెండా ఏపీ టీం చేరుకుంది కడప జిల్లాలో ఉన్నటువంటి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏం కోరుకుంటున్నారు? విభజన జరిగిన 4.5 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి ఎన్నికలు కావడంతో ఎలాంటి ఎజెండాతో పార్టీలు రాబోతున్నాయి? అసలు ఈ కాలంలో విభజన జరిగిన తర్వాత డెవలప్మెంట్ ఏదైనా జరిగిందా? రెవెన్యూ డెఫిసిట్ని భర్తీ చేసుకోగలిగారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎందుకు చెడిపోయాయి? వీటన్నిటికీ సంబంధించి వాళ్ళేమనుకుంటున్నారు? ఎజెండాగా పార్టీల ముందు ఏం ఉంచబోతున్నారు? ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు ఫ్యాకల్టీ. 5 ఏళ్ళు అవుతోంది విభజన జరిగి, మళ్ళీ ఫస్ట్ టైం ఎలక్షన్స్ అనేవి స్టేట్ డివిజన్ తర్వాత వచ్చాయి. ఏదైనా డెవలప్మెంట్ ఉందనుకుంటున్నారా? అసలు రావాల్సిన ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, రావాల్సిన పరిశ్రమలు, నిధులు ఇవన్నీ వచ్చాయని అనుకుంటున్నారా, లేకపోతే ఏమైంది అనుకుంటున్నారు? డెఫినెట్గా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అయితే చాలా లోటు బడ్జెట్లోనే ఉంది. రావాల్సినవి వస్తూ ఉన్నాయి, అది ఎంత మటుకు పనులు అవుతున్నాయి ఏంటి అనేది సామాన్య ప్రజలకైతే తెలియదు. ఖచ్చితంగా దానికి ఒక అనాలసిస్ చేసి ఒక ప్రభుత్వం కానీ ఒక సంస్థ కానీ ఏదైనా దాని రిపోర్ట్ ఇస్తే కానీ ప్రజలకు తెలిసే పరిచయం ఇది లేదు. అలాగే మనం ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కోరుకున్నారన్నట్లు విభజన చేశారు, రేపు ఇదే ఆంధ్ర వాళ్ళు కోరుకుంటే మళ్ళీ మా రాయలసీమని మళ్ళీ విభజన చేస్తారు. అప్పుడు ఏంటి? ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కాబట్టి డీసెంట్రలైజేషన్ అనేది జరగాలి. ప్రతి ఒక్క ఊరికి దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ కల్పించేలాగా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఒక అజెండా ప్రిపేర్ చేస్తే కానీ రాబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్క డిస్టిక్ కానీ ప్రతి ఒక్క ప్రాంతం కానీ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా మాకు ఐఐటి వస్తుందని చెప్పారు, మాకు ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందని చెప్పారు. ఎక్కడి వరకు వచ్చాయి? ఆ పనులు ఏమయ్యాయి? ప్రశ్నించే వాళ్ళే లేకపోయారు. దీని గురించి మాకు క్లారిటీ కావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము చాలా ఇచ్చామని చెప్తోంది, లీడర్స్ కూడా అదే మాట చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చాలా ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇచ్చిన నిధులను కూడా వెనక్కి తీసుకున్నారు. ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చాలి అవి నెరవేర్చలేదు. నిధుల విడుదలలో జాప్యం అవుతోంది. అట్ ద సేమ్ టైం ప్రత్యేక హోదాకి సంబంధించి మేము కంటిన్యూస్గా పోరాడుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ అనేది పట్టించుకోవట్లేదని, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మనము సమైక్య వ్యవస్థలో నివసిస్తున్నాము. భారతదేశం మొత్తం కేంద్రంగా ఆ రోజు ఏమీ ఆలోచన చేయకోకుండా ఇంప్రాపర్ ప్లానింగ్తో పునర్విభజన చట్టం అనేది ప్రకటన చేసి 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద కొన్ని అంశాలు పెట్టడం జరిగింది. మాత్రం ఆంధ్రప్రదేశ్కు ఎక్కడ కూడా న్యాయం జరిగింది అనేటువంటిది ఏమీ కనపడడం లేదు. కేంద్రం సహాయం కానీ చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము ఎక్కడ కూడా ముందుకు రాలేదు. వెనుకబడిన తరగతుల వాళ్ళకి 750 కోట్లు నిధులు మంజూరు చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద వైఖరి చూపిస్తుందనేది మనం ఈ రోజుకి కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని ఖర్చులు పెట్టుకొని భరించండి తర్వాత ఇస్తామనేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కోట్లు నిధులు ఖర్చు పెట్టి పోలవరం ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేసి 2019 కంతా నీళ్లు ప్రొవైడ్ చేస్తాము, సాగునీటి కింద చాలా ఎకరాలు వస్తాయని ప్రస్తావన తీసుకొని వచ్చినప్పటికీ ఈ రోజుటికి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వము ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం చట్టం కింద కూడా మనం ఎన్నో పనులు చేస్తున్నాం. ఈవెన్ ఈ రోజుటికి కూడా మనకు నిధులు రాని రోజులు ఉన్నాయి. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తామనేటువంటివి ఏవి కూడా సక్రమంగా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద ప్రొవైడ్ చేసినటువంటి షెడ్యూల్ 9 కింద కానీ 10 కింద కానీ ఎన్నో సంస్థలు మనకు రావాల్సినవి ఉన్నాయి. ఇంకా దాని విభజన క్లారిటీగా జరగలేదు. జనాభా ప్రాతిపదికనని కొన్ని చెప్తున్నారు, భౌగోళిక ప్రాతిపదికనని కొన్ని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాదన ఒక రకంగా ఉంది, వాళ్ళ వాదన ఇంకొక రకంగా ఉంది. సో మనకు నిధులు ఇచ్చామంటున్నారు కానీ మళ్ళీ నిధులు ఇచ్చినట్లయితే ఆ రోజు పునర్విభజన చట్టం 2014లో ప్రస్తావించినటువంటి అంశాలు విశాఖ రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గరాయపట్నం ఓడరేవు అయితేనేమి, ఈ రకంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి, ఇటువంటి అంశాలు మళ్ళీ ఏవి కూడా ఈ ఉద్దిటి వరకు మనకు నోచుకోలేదు. సో సమైక్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకి ఏదైనా చేయగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కేంద్రం వైఖరి సరిగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం ముందుకు సాగలేదు. ఆ రోజు ఎన్నో మేనిఫెస్టోలు ముందుకు వచ్చాయి. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, తర్వాత మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ఈ రెండింటికి యాక్సెప్టబుల్గా ఉండింది గవర్నమెంట్. తర్వాత ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ప్రత్యేక హోదాకు డివైడ్ అయిపోయింది. సో మనకు నెక్స్ట్ వచ్చే ఫర్దర్ ఏమవుతుంది? ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి పరిస్థితి? ఈరోజు రాజధానికి ఎన్నో నిధులు కేటాయిస్తున్నామని గవర్నమెంట్ చెప్తాంది, సెంట్రల్ గవర్నమెంట్. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి రాజధాని అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముందర చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సవాళ్ళు ఉన్నాయి. ఇన్ని సవాళ్ళని ధీటుగా ఎదుర్కొని ఈరోజు జాతీయంగా వ్యవసాయ అనుబంధ రంగాలలో
జాతీయంగా సగటుగా 2.5% వృద్ధి రేటు సాధిస్తే మనం 2 అంకెలు 11% సాధించున్నాం. సో ఈ రకంగా జాతీయంగా మనం పోల్చుకుంటే సెంట్రల్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా వరకు ముందుగానే పోతుంది. కానీ ఇటువంటి వాటినన్నిటిని ప్రోత్సహించి సెంట్రల్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేయగలిగితే నెక్స్ట్ మేనిఫెస్టోస్ కూడా బాగా ప్రిపేర్ అవుతాయి. సో మా సైడ్ నుంచి మేమంతా కూడా అనుకోవడం ఏమంటే మేనిఫెస్టోలకి ప్రాధాన్యత గతంలో ఇచ్చాము. ఈరోజు మేనిఫెస్టోని నమ్మే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది ప్రజలకు ఒక అవగాహన లేకుండా పోతుంది. ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజా, లేకపోతే అభివృద్ధి, రాజధాని, ఉద్యోగాల, సంస్థల, ఇవేమీ తెలియని పరిస్థితుల్లో ఈరోజు దిక్కుచేయలేని పరిస్థితుల్లో చాలామంది ప్రజలు ఉన్నారు. రైతులు సమస్యలు ఈబుదిటిగా ఉన్నాయి. కరువు ప్రాంతాలు ఉన్నాయి. పోలవరంలో ముంపు గ్రామాలు 7 మండలాలను కలిపారు. కానీ దానివల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది కూడా అర్థం కావట్లేదు. సో కరువు మండలాలు ప్రకాశం జిల్లా అయితేనేమి, కడప జిల్లా అయితేనేమి, ఇవన్నీ కరువు మండలాలుగా ప్రకటించినారు. కానీ ఎంత ఇచ్చారు ఏంది అనేది కూడా క్లియర్గా లేదు. సో రైతు సమస్యలు దండిగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో సమస్యలు ఉన్నాయి. సో ఈ రకంగా మనము ఆలోచన చేసుకోవాల్సింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో మేము చేశామంటుంది, కానీ ఈ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలకి చాలా వరకు అసమ్మతి ఉంది. సో జిఎస్టీ చేశామంటున్నారు. జిఎస్టీ వల్ల నిరుపేదలు చాలా వరకు చిన్న పరిశ్రమలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. అదేవిధంగా రైతులకు ఎంతో చేశామంటున్నారు. నోట్ల రద్దు, ఈ నోట్ల రద్దు వల్ల భారతదేశం జనాభా నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు. చాలా పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ సమస్యల్లో కూరుకుపోయినారు. ఈ సమస్యల వల్ల చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం వైఖరి కొంత మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, పార్టీలు కూడా కొంత మేనిఫెస్టో ప్రజలకు ఏం కావాలో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోని రెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ కడప జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. మాకు రావాల్సినటువంటి నిధులు ఏమీ లేవు. నిరుద్యోగ సమస్య ఎక్కువే ఉంది. రైతుల సమస్య ఎక్కువే ఉంది. కరువు సమస్యలు ఎక్కువే ఉన్నాయి. వీటినన్నిటిని ఏ రకంగా ఇది చేస్తారనేది పార్టీల మీద మేము కూడా ఎదురు చూస్తున్నాము, రాబోయే రోజులు ఎలా ఉంటుందనేది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాయలసీమ జిల్లాలకి సంబంధించి హోల్ ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమ జిల్లాలో వెనకబడిన జిల్లాలు అనేవి ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఓవర్కమ్ అవడానికి స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టిందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు అయితే స్టేట్ గవర్నమెంట్ ఏదో మనకు కావాల్సిన హైకోర్టు కానీ ఇవన్నీ కూడా ఒకే చోట మళ్ళీ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినాం, ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రం ఉన్నప్పుడు మన రాజధాని కోసము ఒక హైదరాబాద్లోనే మనం ఎంతో ఖర్చు చేసి మన బడ్జెట్ మొత్తం అక్కడే కేటాయించినాం. అప్పుడు ఏమైంది, స్టేట్ డివైడ్ అయిపోతేనే కంప్లీట్గా హైదరాబాద్ వచ్చేసి మన తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మన పాలకులు ఏం చేస్తున్నారంటే ఒకే చోట డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక అమరావతి చోటనే. ఇప్పుడు అమరావతిలో రాజధాని అంటున్నారు. సో దానికి ప్యారలల్గా మన రాయలసీమలో ఏమన్నా హైకోర్టు బెంచ్ కానీ, కనీసం హైకోర్టు కానీ ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతాయి. సో ఈ విధంగా ఆలోచిస్తే మన వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయని నా అభిప్రాయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి సమైక్య రాష్ట్రం కోసం ఎప్పుడైతే విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు, మేము అఖిలపక్షంతో ఉమ్మడి పోరాటానికి మేము వెళ్తున్నప్పటికీ కూడా మా వెనకాల అన్ని పార్టీలు రాలేదని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు. మీరు అడిగిన దానికి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇందాక మీరు చెప్పినట్టుగా ఎలాంటి ఎజెండా ఉన్నట్లయితే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు లాభం జరుగుతుంది అని మీరు అడిగినటువంటి క్వశ్చన్కు ఒక ప్రొఫెసర్గా నా సమాధానం ఏంటంటే, నైసర్గిక స్వరూపాన్ని బట్టి కరువు పీడిత ప్రాంతం ఉంది కాబట్టి 17,000 కోట్ల లోటు బడ్జెట్తో విడిపోయినాం కాబట్టి లోటు బడ్జెట్తో విడిపోయింది గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా తెలుసు. కేవలం రాజధాని అనే ఒక అంశాన్ని ఫోకస్ చేసి 1,000 కోట్లు అప్పు తీసుకొచ్చి దాని ద్వారా రాజధాని నిర్మాణం పూర్తిగా జరగలేదు. కాబట్టి ఇన్ని అంశాలను మనం విస్పష్టంగా చూడగలిగితే ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను పూర్తి విస్పష్టంగా చెప్పగలిగి వాళ్ళ ద్వారా పనులు జరిగేటట్టు చేయవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ మీద ఉంది. వాళ్ళు కూడా ఇతర కారణాలతో అసెంబ్లీకి సక్రమంగా పోకపోవడం వల్ల ప్రభుత్వం ద్వారా జరగాల్సిన అభివృద్ధి పనులు చేయించేటువంటి ప్రక్రియను వాళ్ళు కూడా పూర్తిగా చేయలేకపోయినారు. కాబట్టి ఏదైనా పార్టీ కావచ్చు వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడతల వారీగా ఉన్నటువంటి 3 ప్రాంతాలలో ఉన్న నైసర్గిక స్వరూపాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రాథమిక సమస్యలను దృష్టిలోకి తీసుకొని ఖచ్చితంగా ఆర్థిక విభేదాలు లేకుండా ప్రజలందరికీ రావాల్సిన మానవ హక్కులను ఖచ్చితంగా అందరికీ ఇచ్చేలాగా చేయగలిగినటువంటి పార్టీకి మాత్రమే రాబోయే ఎలక్షన్లకు ఓట్లు వేస్తారు. అలాగే వేయాలని ఒక బాధ్యత గల పౌరునిగా నేను
ఏబిఎన్ ఛానల్ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. రావాల్సినటువంటి ఇన్స్టిట్యూట్స్ రాలేదు, పరిశ్రమలు నెలకొల్పడంలో కూడా అశ్రద్ధ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అవన్నీ కనుక వచ్చి ఉంటే ఈ రాయలసీమ డెవలప్ అయ్యేది అని ప్రతి ఒక్కరి నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ఎందుకని వెనకబాటుతనం అనేది కనిపిస్తోంది, ఎందుకని కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదని మీరు భావిస్తున్నారు? I am the principal of Srinivasa Institute of Technology Science, and first of all I would like to thank to ABN channel for giving this opportunity to speak about our state. ముఖ్యంగా ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ విభజన చట్ట ప్రకారం మనకు కొన్ని ఇచ్చున్నారు, వాటిలో చాలా వరకు 90% రిలీజ్ అయితే అవే, బట్ అవి మాత్రం స్టేటస్ మాత్రం చాలా వెరీ ఈవెన్ 10% కూడా గ్రోత్ అవ్వలేదు, ఫండ్స్ క్రియేట్ చేయలేదు. వీళ్ళు ఇచ్చిన సెంటర్ ప్రకారం అయితే మనకు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత కానీ కంప్లీట్ కావు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ 7,500 రూపీస్ కాస్ట్ వర్త్ ఆఫ్ ల్యాండ్, కాంపౌండ్ వాల్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినా కూడా దే ఆర్ రిలీజింగ్ ఓన్లీ 500 crores. It is a normal private engineering college, medical also established with 500 crores, 1,000 crores. What is that granting of this much amount for IITs, IIMs and other central government institutes? ఇది కంప్లీట్గా ఏంటంటే పార్షియాలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ వెనుకబాటు తరుణం అనేది ఇక్కడ పార్షియాలిటీ చూపించిందని మీరు అనుకుంటున్నారు? పార్షియాలిటీ చూపిస్తుందంటే స్టేట్తో మనకు పని లేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయంగా ఎటువంటి అవసరము లేదు, ఇక్కడ నుంచి ఎంపీస్ వాళ్ళకి ఎవరు లేరు, ఉన్నా కూడా ఇక్కడ ఈ స్టేట్ సపోర్ట్ అవుతుంది లేదు, వాళ్ళ పార్టీ ఇక్కడ బలపడుతున్న గ్యారంటీ లేదు. సో అందువల్ల ఏంటంటే అది గవర్నమెంట్ ప్రజెంట్ సీఎం మీద ఉన్నటువంటి కక్ష కావచ్చు, లేదా స్టేట్లో మనకి ఎటువంటి ఇది లేనప్పుడు మనం ఇక్కడ ఎందుకు హెల్ప్ చేయాలా అనేటువంటి యాంగిల్లో కూడా వాళ్ళు థింక్ చేసి ఉండొచ్చు. అంటే ఓన్లీ రాజకీయాలు మాత్రమే చూసుకున్నారు తప్ప ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనేది మాత్రం శ్రద్ధ పెట్టలేదు. అదైతే గ్యారెంటీగా చెప్పొచ్చు 100%. దే హ్యావ్ నో కాన్సన్ట్రేట్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. బట్ విజన్ అయినప్పుడు స్టేట్ మాత్రం డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సహకారం అందించాలి. అట్లా సహకారం అందించకపోక స్టేట్ గవర్నమెంట్ ముందుకు వస్తున్నా కూడా పదే మనం రిక్వెస్ట్ పెడుతున్నా, పదే మనం ఎంత వాళ్ళకి బెగ్గింగ్ చేస్తున్నా కూడా వాళ్ళకి కనీసం కొంత అమౌంట్ కూడా మనకి రిలీజ్ చేయలేదు. దొడర సిటీకి 50,000 crores of rupees they have sanctioned. Even that is only a normal city, development city only. Capital of Andhra Pradesh, ఒకప్పుడు క్యాపిటల్ హైదరాబాద్ సిటీ అంతా కూడా డెవలప్ అయింది. సో ఇంకా ముందు మనం లాస్ అయ్యాము, నెగటివ్ డిఫిసిట్లో ఉన్నాము. సో మనకి ఇంకా డెవలప్ జరగాలి, స్టేట్లో ఇండస్ట్రీస్ రావాలి అంటే మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చాలా రావాలి. దానికి మంచి క్యాపిటల్ ఉన్నట్లయితే మనకి మంచి కంపెనీస్ ల్యాండ్ అవుతాయి. సో దాని ద్వారా యూత్కి మంచి గవర్నమెంట్ పోస్టులు కావచ్చు, ప్రైవేట్ పోస్టులు కావచ్చు, ఉద్యోగం అనేది ఏ రూపంలో రావచ్చు, మనం ప్రొవైడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, రాయలసీమ జిల్లాలకు సంబంధించి చూస్తే ఇక్కడ వెనకబాటుతనం అనేది కనిపిస్తోంది, కరువు కాటకాలు ఉన్నాయి, వలసలు కనిపిస్తున్నాయి, అక్కడక్కడ ఫ్యాక్షనిజం ఇప్పటికీ కూడా కనిపిస్తున్న పరిస్థితి. వీటన్నిటిని ఓవర్కమ్ అయిపోయి అభివృద్ధి దిశగా పయనించాలంటే ఎలాంటి నాయకత్వం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏబిఎన్ ద్వారా అందరికీ తెలియజేయడం అంటే, నేను డాక్టర్ వేణుగోపాల్ శ్రీనివాస గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత అంతకు ముందు కూడా అంటే ఇప్పుడు రాయలసీమ జిల్లాలలో ఫ్యాక్షనిజం అనేది ఉంది అని కడప జిల్లాలో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుండి ఫ్యాక్షనిజం బాగా తగ్గింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ అంతకు ముందు కానీ ఉండేది, ఇప్పుడు అంతగా ఏం లేదు. ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అయింది కాబట్టి కాన్సన్ట్రేషన్ మొత్తం డెవలప్మెంట్ మీదే ఉంది. ఈ ప్రాతిపదికన తెలుగుదేశం గవర్నమెంట్ కూడా గత 4.5 సంవత్సరంలో విమర్శించడమే కాదని మంచి పనులు కూడా చేశారు. మాది అనంతపురం జిల్లా. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కియా కంపెనీ వచ్చింది, దానివల్ల ఆ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందింది. అక్కడ దగ్గర గొల్లపల్లి రిజర్వాయర్ని అక్కడికి నీళ్ళు తీసుకొచ్చారు, హిందూపురకు కూడా నీళ్ళు వెళ్ళాయి, కుప్పం కూడా నీళ్ళు వెళ్ళాయి. కాబట్టి మంచి పనులు కూడా చేస్తున్నారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్తో విభేదించడం వల్ల మనకు రావాల్సిన ఫండ్స్ సరిగా రాలేదు, అందువల్ల డెవలప్మెంట్ కూడా కొద్దిగా తగ్గిందని చెప్పచ్చు. అండ్ కంక్లూడింగ్గా మీరు ఒక మాట చెప్పండి, ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి పర్టికులర్గా రాయలసీమతో పాటుగా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి అంటే ఏముంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? మీరు కడపలో ఉన్నటువంటి ఓటర్లుగా మీరు చెప్పే ఎజెండా ఏమైనా ఉందా? బిఫోర్ మనకి స్టేట్ డివైడ్ అవ్వకముందు ఆంధ్రప్రదేశ్ అంటే మనం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా చెప్పేవాళ్ళము. బట్ డివైడ్ అయిన తర్వాత ఒక తల్లిలేని బిడ్డగా మనం బయటకు వచ్చాము. మనకి రీసోర్సెస్ అనేటివి చాలా ఉన్నాయి, బట్ దాన్ని యూటిలైజ్ చేసుకొని కంప్లీట్గా ఆ వర్షన్ మీద అన్ని స్టేట్స్ అన్ని జిల్లాలన్నీ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. కేవలం విజయవాడ, అమరావతి ఇవి మాత్రమే డెవలప్ చేసుకుంటే
సో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ అక్కడికే వెళ్ళిపోతున్నాయి. జాబ్ అనేది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ అలాగే ఉండిపోతుంది. సో అందుకే అన్ని జిల్లాల వైజ్గా డెవలప్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవరాల్గా అయితే డీసెంట్రలైజేషన్ అనేది ఉండాలి. అభివృద్ధి అనేది ఏ ఒక్క ప్రాంతానికి, ఒక జిల్లాకో మాత్రం పరిమితం అవ్వకుండా వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాల మీద కూడా కంప్లీట్ ఫోకస్ అనేది ఉండాలి. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటేనే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందనేది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చెప్తున్నటువంటి మాట. అదే తమ ఎజెండాగా రేపటి ఎన్నికల కోసం పార్టీల ముందుంచుతున్నారు.